ఇది పిలికిడం అయ్యి సిగ్గు. ఇంత అందంగా ఉన్నాను. ఎట్లుందిరా ప్రభాస్ అంత హైట్? అబ్బో స్టైల్ మారింది, స్టైల్ మారింది, నడక మారింది. Hello guys, welcome back to Sara Vlogs. So I'm back with one more beautiful vlog. So ఇది నా చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నా నా ఫేవ్ వ్లాగ్ అన్నమాట ఇది. సో ఎస్ ఆల్రెడీ తమిళ చూసారు కదా, మా తమ్ముడు యూకే షాపింగ్ వ్లాగ్ అన్నమాట. సో ఎస్ మాస్టర్స్ కి అయితే వీడు యూకే వెళ్ళిపోతున్నాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా తమ్ముడు ఇలా అబ్రాడ్స్ కి వెళ్తాడని. అసలు నేనైతే షాక్ లోనే ఉన్నాను అనమాట. విత్ ఇన్ ఏ మంత్స్ అయిపోయింది మొత్తం ప్రాసెసింగ్ అదంతా. సో ఎస్ ఈ వ్లాగ్ లో అయితే మేము ఎక్కడెక్కడ షాప్ చేసాము, అసలు ఆ డేస్ ఎలా అనేది నేను ఆ మెమొరీ కోసం కొన్ని షూట్ చేసుకున్నవి ఇక్కడ షేర్ చేసుకుంటా అనమాట. సో ఎస్ అండ్ ఇవి ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అబ్రాడ్ షాపింగ్స్ అంటే చాలా ఉంటాయి. సో ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఎవ్రీథింగ్ అసలు అన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మాకైతే అస్సలు ఐడియా లేదనమాట. అప్పుడు చాలా డేస్ అంటే 18 or 19 లో మా అన్న వెళ్ళాడు. అప్పుడు మేము అసలు చాలా చిన్న ఉండే కాబట్టి అసలు షాపింగ్ కట్ వెళ్ళలేదు. అండ్ రీసెంట్ గా మా కజిన్ యూకే షాపింగ్ అయిందని బ్లాగ్ పెట్టాను కదా. సో దాంట్లో మాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయ్యి సో శివకి కొంచెం అలా అలా మేము ఈజీగా అయిపోయింది అనమాట షాపింగ్ అయితే. బట్ చాలా లైక్ ఒక 2-3 డేస్ అలా తిరిగాము కంటిన్యూగా. అవి ఇవి ఏవి మర్చిపోకుండా అన్ని తీసుకోవాలి అని చెప్పి. సో అలా ఇంకా ఆ రోజు అయితే మేము మా కజిన్స్ సాయి, నేను, శివ ఇలా మేమైతే నలుగురమే వచ్చాము. ఫార్మల్కి వెళ్ళామన్నమాట. సో మాల్స్ లో అయితే లైక్ వన్ ప్లేస్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ అండ్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏది కావాలన్నా అక్కడ లైక్ కొన్ని చూస్తే గుర్తొస్తాయి. ఎంత నోట్ చేసుకొని పెట్టుకున్నా సరే ఏదో ఒకటి మర్చిపోతాం అని చెప్పి ఇలా వన్ ప్లేస్ మాల్ అయితే బెటర్ అని ఇక్కడ వచ్చి ఇంకా తిరిగి తిరిగి అలసిపోయామన్నమాట. సో ఫైనలీ తమ్ముడు షూ షాపింగ్ అయితే ఆల్మోస్ట్ డన్. ఒక 3 pairs అలా తీసుకున్నాడు అనుకుంటా. యా అవును. అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని హుడీస్ అలా టీ షర్ట్స్ డ్రెస్సెస్ ఏమైనా చూద్దామని వెళ్ళాము. మేమైతే వెళ్ళింది రాంగ్ బ్రాండ్ అనమాట. సో అక్కడ ఫస్ట్ వెళ్ళగానే ఈ టీ షర్ట్ చూసాం. మొత్తం ఇది డ్యూయల్ షేడ్ ఉంది కానీ డార్క్ అంతా కార్నర్స్ కి ఇచ్చేసరికి మొత్తం ఎట్లా అంటే జిడ్డు జిడ్డులాగా అనిపించింది. సో దాంతో కొంచెం అలా ఫన్ టైం అయిపోయింది అనమాట. సో ఎస్ ఇంకా దాని తర్వాత కొన్ని లైక్ తమ్ముడికి హుడీస్ అవి అక్కడక్కడ కొంచెం చలి ఎక్కువే కదా. సో ఆ టెంపరేచర్ ఎలా ఉంటుందో ఇంకా వీళ్ళు వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేయడము అలా ఇంకా కొన్ని అయితే ట్రై చేయించాము. దాంట్లో బ్లాక్‌ది కొంచెం చాలా డిఫరెంట్‌గా అనిపించి ఇదైతే తీసేసుకోమని చెప్పాను. అండ్ దాని తర్వాత కొన్ని ప్యాంట్స్ అలా అన్నీ ట్రై చేశాడనమాట. సో ఇంక సార్ షాపింగ్ అంటే చాలా సిగ్గుపడతాడు. ఫుల్ కెమెరా షై వాళ్ళ బావలానే. అందుకే ఇగ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే ఎక్కువ మ్యాక్స్ వీళ్ళనే చూయించా ఈ వ్లాగ్ మొత్తంలో. సో ఫైనల్లీ ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసేసుకున్న తర్వాత ఇంక మెయిన్ స్టోర్ జూడియోకెళ్ళాము. ఇక్కడున్నంత రష్ నేను ఏ స్టోర్‌లో చూడలేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ స్టోర్ అంటే మనకు గుర్తొచ్చేది జూడియో. బట్ డ్రెసెస్ ఫ్యాబ్రిక్ కానీ మెటీరియల్ అంత ఎక్కువ డేస్ అయితే ఉండదనమాట. సో జస్ట్ ర్యాండమ్‌గా ఏదైనా షాప్ చేసుకోవచ్చు. ఇంక వాళ్ళ షాపింగ్ అవుతుంది ఇంక మనమేం చేద్దామని ఇక్కడ ఫ్రీ ట్రయల్స్ ఉంటే నెయిల్ పాలిష్ అలా ట్రై చేశా. అండ్ మెన్స్ వేర్‌కి కూడా ట్రయల్ రూమ్‌కి ఫుల్ పెద్ద క్యూ ఉంటే ఇంక నేను మా కజిన్ అయితే ఏదైనా షాప్ చేద్దామని చూసాము. బట్ అంత నచ్చలే. ఆల్రెడీ 3-4 పేర్స్ అయ్యాక కూడా ఇంకా ట్రై చేస్తున్నాడు. అక్కడ అంటే యూకేలో మేము విన్నది లైక్ ఇలా పార్ట్ టైమ్స్‌కి ఎక్కువ బ్లాక్ షూస్ అలా ఎక్కువ యూజ్ అయితాయంట. సో అందుకే ఎక్కువ వాడు బ్లాకే ప్రిఫర్ చేశాడు. ఇంక వెళ్ళిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సజెస్ట్ చేస్తారు కదా. సో అక్కడ ట్రై చేసాం కానీ వాడికి నచ్చలేదంట. అండ్ మినీసో వన్ ఆఫ్ ద క్యూట్ స్టోర్ కదా. సో అట్లీస్ట్ ఒక రౌండ్ వేసి వస్తా అంటే కూడా ఒప్పుకోలేదు. ఇప్పటికే లేట్ అయింది పదా అంటే తీసుకెళ్లారనమాట. సో ఫైనల్లీ షాపింగ్ డన్ అనమాట. సో ఇంకా వెళ్తూ ఉంటే మాకైతే పానీపూరి తినాలనిపించింది. ఇదైతే అందరికీ ఆల్ టైమ్ ఫేవ్. సో అలా అక్కడ ఇంకేమైనా స్ట్రీట్ ఫుడ్ తిందామని చెప్పి అలా అలా తిరిగేసి వచ్చామన్నమాట. అండ్ మా తమ్మునైతే ఫుల్ ఇంకా వీడియోస్ వాటితో అయితే ఫుల్ ఆడుకుందామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే మళ్ళీ దొరకడు. వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. సో అందుకని ఇంక వాడినైతే ఇరిటేట్ చేసా ఫుల్ వీడియోస్ అవి ఇవి అంటూ. సో ఇంక మేము వెళ్ళిన టైంకి అయితే పీక్ ట్రాఫిక్ ఉండే. సో అలా ఇంకా సాంగ్స్ వింటూ దాటుకుంటూ ఫన్ చేసుకుంటూ అయితే ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంక వీడైతే మంచిగా వెనక కార్లో కూర్చొని ఫోన్ చూస్తూ చిల్ అవుతున్నాడు అని చెప్పి ఇంక ఏదైనా మాట్లాడరా వీడియోకి అంటే లేదు, సగం సిగ్గు పడ్డమే ఉంటుంది. సో చూస్తున్నారు కదా అంత సిగ్గు అనమాట. కెమెరా షై ఫెలో. సో అస్సలు
ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. నాకేంటో వాడికి రాని ఇంట్రెస్ట్ నాకే వస్తది. సో, అలా అయితే డే 1 షాపింగ్ ఇలా అయింది. అండ్ నెక్స్ట్ డే 2 అనమాట. సో, వన్ ఆఫ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ స్పేస్ మార్ట్ ఏది అంటే డీమార్టే. సో, ఇక్కడికొచ్చి ఇంకేమైనా చిన్న చిన్న ఐటెమ్స్ అవి తీసుకుందాం ఇంకా మిగిలిపోయిన బ్యాలెన్స్‌వి అని ఇక్కడికైతే వచ్చాము. సో, ఇక్కడ ఇక తెలుసు కదా మనకి ఏదంటే అది గుర్తొస్తది. సో, అలా ఇక్కడ మాల్స్‌లో అయినా అక్కడ కూర్చోడానికి స్పేస్ ఉంటది గానీ, ఇక్కడైతే డీమార్ట్‌లో అసలు స్పేస్ ఉండదు. సో, మీరెవరైనా డీమార్ట్ షాపింగ్ ప్లాన్ చేస్తే మాత్రం ఫుల్‌గా ఫుడ్ తినేసి వాకింగ్ అన్నట్టే స్టార్ట్ అవ్వండి. సో, ఇంక మేము మళ్ళీ ఇంకొక 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ షాపింగ్‌కి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇక్కడ అన్ని సోప్స్ వాడికి కావాల్సిన డైలీ ఎసెన్షియల్స్ ఇలా అన్నీ షాప్ చేద్దామని చెప్పి ఇక్కడ డీమార్ట్‌కి అయితే వచ్చాము. లైక్ ఇక్కడ ఇంక ట్రాలీస్ కూడా ఇక్కడ బానే ఉంటాయి అని చెప్పి తీసుకున్నామనమాట. చాలా బాగుండే. అండ్ ఇంక డీమార్ట్ అంటే కొంచెం ఫుడ్ ఐటెమ్స్ కూడా ఫుల్ క్రేవింగ్స్ అయితాయి కదా! సో, ఇంక సాయి అయితే ఇలా ఏమైనా ఫ్రై చేసుకునేవి నగ్గెట్స్ అలా చూస్తున్నాడు. సో, మేము ఎక్కువ ట్రై చేస్తామనమాట. బావుంటాయి. ఇలా స్మైలీస్ గానీ, చికెన్ నగ్గెట్స్ అలా ఇలా ఫ్రోజన్‌వి కొన్ని డేస్ వరకు మంచిగా ఫ్రై చేసుకొని తినొచ్చు. మనకి లైక్ ఒక స్టార్టర్స్ లాగా. సో, అలా ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అవి తీసుకున్నామనమాట. అండ్ ఇలా తమ్ముడు షాపింగ్ అండ్ మాకు కొంచెం ఇంటికి గ్రాసరీస్ అవి ఇవి తీసుకోవాల్సినవి ఉండే. సో, అలా మా డీమార్ట్ షాపింగ్ అయితే ఇలా అవుతుంది. సో, అండ్ గైస్ చెప్పడం మర్చిపోయా, వీడియోని ఫస్ట్ టైం చూస్తే మాత్రం మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్ మ్యాక్స్ అయితే మా తమిళ షాపింగ్ ఆల్మోస్ట్ డన్ అనమాట. సో అన్ని తీసేసుకున్నాము. ఇంకేం లేదు, జస్ట్ ప్యాకింగ్ బ్యాలెన్స్ అన్నట్టు. సో ఇంకా సాయి ఏదో ఒకటి తీసుకుందామా అని చూస్తూనే ఉన్నాడు. నేనైతే ఇక్కడ ఒక కిండర్ జాయ్ లేపేసా. సో అలా ఇంకేమైనా చూస్తూ ఉంటే గ్రాసరీస్ అని చెప్పాను కదా, అవి ఇవి గుర్తొస్తూ ఉంటే తీసుకొచ్చాము. సో మా ఆయన ఫుల్ కష్టపడ్డాడు. వి గాట్ 1+1 అంట. మా ఫేవ్ కెవిన్స్. అసలు ఏంటి బాబు నువ్వు బిల్ కట్టండి ఎట్లా ఆయన కామెడీ. సో గైస్ అలా ఇంకా డిమార్ట్ షాపింగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఎస్, అసలు ఫుల్ షాపింగ్ అయిపోయాక ఇంకా వాడు వెళ్ళిపోయాడు అనమాట ఇంటికి. సో ఇంకా నేను సాయి కలిసి అయితే ఇంటికి వెళ్తున్నాము. సో ఎందుకంటే ఇంకా మనం మొక్కుకుంటాం కదా, సో ఇలా మంచిగా వీసా వచ్చి లైక్ వెళ్తూ ఉంటే అమ్మవారికి చేస్తామని. సో అలానే మమ్మీ వాళ్ళు కూడా ఇలా లైక్ అడెల్లి పోచమ్మకి అండ్ చిలకల చిన్నమ్మ అని ఇద్దరు అమ్మవార్లకు చేద్దామని మొక్కుకున్నారనమాట. సో దానికైతే వెళ్తున్నాము. సో ఎస్, అండ్ నేను అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ గైస్, ఇఫ్ ఎనీవన్ లైక్ ఇలా హైదరాబాద్ టు నిర్మల్, నిజామాబాద్ ఆర్ ఆదిలాబాద్ ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ డాబా బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంది. డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అంటారు కదా అలా. సో ప్లేస్ చూసి బ్రేక్ఫాస్ట్ అసలు డిసైడ్ అవ్వద్దు, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే సాయి ఇంకా బస్ స్టార్ట్ అవుతుందని చెప్పి కాఫీ అలా తాగేస్తున్నాడు బస్లోని. అండ్ మేమైతే రీచ్ అయ్యాము. అంటే మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్. సో ఇక్కడికి వచ్చి ఇంకా మేము వచ్చాక ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే సండే ఆ రోజు చూస్తున్నారు కదా ఎంత రష్ ఉంటుందో. ఎస్, ఇలా మనం నమ్ముకొని ఇలా చేసుకోవడమే. అండ్ ఇలా ఇక్కడ మ్యాజిక్స్ జరగవు, మనకు అనుకున్నవి అయితే ఇలా అమ్మవారికి మంచిగా మొక్కులు తీర్చుకోవడం అనమాట. ఇలాంటివన్నీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. మనం నమ్ముకుంటే ఏదైనా అవుతుంది. సో అలా ఇక్కడ అమ్మవారి ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. చాలా మంది వస్తారు. ఇక్కడైతే స్నానాలు చేయడానికి ట్యాప్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ స్నానం చేసేయడమే. అండ్ ఇక్కడ అంతా ప్లేసెస్ ఉంటాయి. అండ్ నేను చూస్తారు కదా దయ్యంలాగా వచ్చింది అది నేనే. ఇక్కడ నేను ఇంకా వచ్చి ఫ్రెష్ అయిపోయి నేను సాయిలా రెడీ అయిపోయాము. అండ్ ఇంకా ఆ
ఆలోపు మమ్మీ వాళ్ళు ఇంకా రావడానికి టైం పడుతుందని సో ఇక్కడంతా ప్లేసెస్ మీకు చూపిద్దామని సాయి అంతా వీడియో క్లిప్స్ తీస్తున్నాడు అనమాట. సో ఈ బొగ్గను చూడండి ఫ్రెండ్స్. అలా ఇంకా కొన్ని ఫన్నీగా కూడా చేశాడు. సో ఫైనలీ మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారు. అక్కడ ఆడెళ్ళి అమ్మవారికి అయితే చేసేసుకొని ఇక్కడికి వచ్చారనమాట. బాబాయ్ మమ్మీ డాడీ తమ్ముడు తమ్ముడు చూస్తున్నారు కళ్ళు కళ్ళు బాటిల్ పట్టుకొని వస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి ఇవన్నీ కొన్ని లైక్ ఇంక అయిపోతుంది మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతే ఎప్పుడు అన్నట్టు అలా ఇంక వాడికి ఫుల్లీ మెమరీ డేస్ అనమాట. సో ఇంక మేకని తీసుకొని అయితే డాడీ వస్తున్నాడు చూస్తున్నారు కదా. సో ఇంకా మమ్మీ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయి అమ్మవారికి బియ్యము ఇంకా మొక్కుకుంటాం కదా. సో అలా బియ్యం అవన్నీ కలిపేస్తున్నారు అనమాట. చాలా అమ్మవారిని అయితే చాలా మంది నమ్ముకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా వచ్చేవాళ్ళం అనమాట. లైక్ ఒకసారి మేము అత్తయ్య వాళ్ళతో కూడా వచ్చేసాము మేము ఇక్కడికి. అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే అన్ని అనుకున్నవన్నీ ఇలా అమ్మవారికి పెట్టేసి మంచిగా అంతా బాగుండాలి లైక్ అని మొక్కేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే మేకని జడతి ఇవ్వడము. సో ఇలా లైక్ చాలా మీరు చూసుంటారు ఇలా వీడియోస్ మొక్కుకున్నప్పుడు ఇలా మేకని అమ్మవారికి బలివ్వడము. సో ఇది లైక్ కామన్ రిచువల్ అనమాట చాలా మందికి. అండ్ అలా ఇలా చేస్తే మాకు అనుకునే నెరవేరి సంతోషంగా ఇంక అమ్మవారికి ఇస్తున్నట్టు అనమాట. సో అందుకే ఇక్కడ అయితే జరుగుతుంది. అండ్ టైంకి పూజ టైంకి మా అత్త వచ్చేసింది అనమాట. సో అండ్ ఇంకా కొందరు మా రిలేటివ్స్ అందరూ ఇంట్లోనే ఉండనమాట. ఎక్కువ మంది రాలేరు. జస్ట్ ఇంకా నేను ఇటు నుండి వచ్చా కాబట్టి ఇటు దిగేసా. అండ్ ఇంకా మా అత్త కూడా వచ్చేసింది. అండ్ ఇంక అందరం వచ్చి అమ్మవారికి ఇవంతా బాగుండాలమ్మా అని చెప్పి మొక్కేసుకున్నాము. అండ్ ఇక్కడైతే అమ్మవారి ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ నేను మ్యాక్స్ రా క్లిప్స్ పెట్టలేదు ఎందుకంటే అక్కడ అంతా సౌండ్ అలా ఉంటుంది కదా. సో చూసే వాళ్ళకి మీకు డిస్టర్బ్ ఉండొద్దు అని చెప్పి నేను మ్యాక్స్ అన్ని సౌండ్స్ తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ మేకకైతే మొత్తం పూజ కడతారనమాట. ఇలా బొట్టు పెట్టి కళ్ళు పోసి దానికి నోట్లు కొంచెం పోసి దానికి ఇలా పూజ కడతారనమాట. సో ఇంకా అందరం అమ్మవారికి అయితే నీళ్ళు అరిగించేసి మొక్కేస్తాం. యూకే బాయ్ బాయ్. సో ఇలా అలా చేశాకని ఇంకా అమ్మవారి ప్రసాదం తింటామన్నమాట. సో అందరం ఇలా అమ్మవారికి తెచ్చిన ప్రసాదాన్ని తినేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో అది గైస్ ఇక్కడ వరకైతే ఈ బ్లాగ్. సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. దీని కంటిన్యూషన్ బ్లాగ్ పార్టీలో మీతో షేర్ చేసుకుంటా. అది చాలా చాలా ఎమోషనల్. అసలు ఆ బ్లాగ్ స్టార్ట్ చేయాలంటేనే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయా. ఎందుకో తెలీదు. సో అది కూడా చాలా తొందరలోనే మీతో షేర్ చేసుకుంటా. స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.